నమస్తే, వెల్కమ్ టు బిగ్ స్టోరీ. అభివృద్ధికి ఆమడ దూరం, చరిత్రకు నిలువుటద్దం ఈ ప్రాంతం. చరిత్ర లోతుల్లోకి తొంగి చూస్తే తెలుగు జాతి గర్వపడే ఘన చరిత్రతో పాటు కొండ కోనలు, మనసును పులికింపజేసే ప్రకృతి అందాలు ఇక్కడ దర్శనమిస్తాయి. అరకులోయను తలపించే అందాలు ఈ ప్రాంతం సొంతం. అయినా నేటి పాలకుల నిర్లక్ష్యానికి ఈ ప్రాంతం తన ఘన చరిత్రను భవిష్యత్ తరాలకు చాటి చెప్పే దిక్కులేక మిణుకుమంటోంది. ఆంధ్రుల మహోజ్వల చరిత్రకు తార్కాణంలా నిలిచిన కొండవీడు కోటపై లెట్స్ వాచ్ ఆన్ బిగ్ స్టోరీ. కొండవీడు ఆ పేరు చెప్పగానే రోమాలు నిక్కబడుచుకుంటాయి, శరీరం కంపిస్తుంది. కొండవీడు అంటే చాలు తెలుగువాడి పౌరుషం, పరాక్రమం ఒక్కసారి మేల్కుంటుంది. శతాబ్దాల కింద పరకీయుల పాదముద్రలు పడి తెలుగు నేల అపవిత్రమైపోయినప్పుడు, మనదైన జీవన విధానం మంటగలిసిపోయినప్పుడు అక్కడి కొండరాళ్ళు, అక్కడి బండరాళ్లే ఒక మహా పోరాటానికి, మహా విప్లవానికి వేదికలయ్యాయి. గుంటూరు నగర గొప్ప చరిత్రలో భాగం కొండవీడు. నగరానికి 12 మైళ్ల దూరంలోని శివార్లలో ఉన్న ఈ ప్రదేశానికి చక్కటి రోడ్డు మార్గాలు ఉన్నాయి. ఈ నిర్మాణాలు చాలా శాతం శిథిలమైనప్పటికీ ఈ కోట రహస్యాల గురించి చెప్పకనే చెబుతాయి. రెడ్డి రాజుల నాయకత్వంలో పరకీయులపై ప్రజా తిరుగుబాటు ప్రారంభమైంది ఈ నేలపైనే. రెడ్డి రాజులు ఈ కొండలనే తమ స్థావరంగా చేసుకుని సమరశంఖం పూరించారు. ఈ కొండవీడుపై కట్టిన కోటే వారి రాజధాని. 1325లో రెడ్డి రాజులు అద్దంకి నుంచి తమ రాజధానిని కొండవీడుకు మార్చారు. కొండవీడుపై అడుగు మోపిన తొలి రెడ్డి రాజు ప్రోలయ్య వేమరెడ్డి. ఆయన హయాంలోనే ఇక్కడ ఒక శత్రు దుర్భేద్యమైన కోట ఊపిరులు పోసుకుంది. రెడ్డి రాజుల్లో రెండవ వాడైన అనపోతరెడ్డి ఈ కోటను కట్టించాడు. అప్పట్లో ఈ ప్రాంతానికి కిండిన నగరం, గోపినాథపురం, మోర్తజా నగర్ అన్న పేర్లు కూడా ఉండేవి. తెలుగువారి చరిత్రలో కొండవీడిది ప్రత్యేక స్థానం. చరిత్రలో కొండవీడంటేనే వీరులకు పెట్టింది పేరు. వందలాది ఏళ్ల తెలుగు జాతి ఖ్యాతిని 4 దిక్కులకు చాటిన కొండవీడు చరిత్ర ఏంటి? కొండవీడు కోట విశిష్టతేంటి? గజపతులు, విజయనగర రాజులు, బహమని సుల్తానులు కొండవీడును పాలించారు. కవి సార్వభౌముడైన శ్రీనాథుడు ఇక్కడ ఆస్థాన కవిగా పనిచేశాడు. కొండవీడు ప్రాంతాన్ని క్రీస్తు శకం 1331లో విశ్వంబర దేవుడని గజపతి నిర్మించినట్లు చరిత్ర చెబుతోంది. అయితే రెడ్డి రాజుల కాలంలోనే కొండవీడు ఖ్యాతి దశ దిశలా వ్యాపించింది. ఈ దుర్గాన్ని పాలించిన ప్రభువులు కళాప్రియులు కావడం వల్ల కొండవీడు కళలకు కానాజుగా మారింది. కొండవీడు పేరు వినగానే గుర్తుకు వచ్చేది రెడ్డి రాజులే. వీరి చరిత్రను చూస్తే కాకతీయ సామ్రాజ్యంలో చివరివాడైన ప్రతాపరుద్రం దగ్గర కోమటి ప్రోలయ్యరెడ్డి సేనానిగా పనిచేసేవాడు. ఆయనే మొట్టమొదటగా రెడ్డి రాజ్యాన్ని స్థాపించి అద్దంకిని రాజధానిగా చేసుకుని 1324లో రాజ్యాన్ని పరిపాలించాడు.
ఆయన తర్వాత రాజ్యానికి వచ్చినవాడు ప్రోలయ వేమారెడ్డి. ఈయన చాలా పరాక్రమం కలవాడు. పండితుల్ని కవుల్ని సన్మానించేవాడు. ఒంగోలు తాలూకాలోని చదలవాడ వాస్తవ్యుడైన ఎర్రాప్రగడ మహాకవి తన ఆస్థానంలో ఆదరించాడు. ఈ విధంగా ఆయన క్రీస్తు శకం 1350 వరకు అజేయంగా పరిపాలించాడు. ఆయన తరువాత క్రీస్తు శకం 1350లో అనపోతారెడ్డి రాజ్యానికి వచ్చి 16 సంవత్సరాలు పరిపాలించాడు. ఈయన చాలా శాసనాలు వ్రాయించాడు. ఈయన తరువాతి రాజ్యానికి వచ్చినవాడు ఆయన కుమారుడు కుమారగిరి రెడ్డి. రెడ్డి రాజులలో చివరి రాజు కుమారగిరి రెడ్డి. ఈయన క్రీస్తు శకం 1386 1402 వరకు కొండవీడు రాజధానిగా ఆంధ్రదేశాన్ని పరిపాలించిన రసిక ప్రభువు. ఈయనను ధర్మవేముడని పిలిచేవారు. ఈయన కవుల కవిత్వాన్ని మెచ్చి అనేక పారితోషికాలు బహుకరించేవారు. కుమారగిరికి వసంతరాయలని, కర్పూర వసంతరాయలని 2 బిరుదులుండేవి. క్లుప్తంగా ఇది రెడ్డి రాజుల చరిత్ర. చారిత్రాత్మకమైనటువంటి కట్టడాలని, వాటి యొక్క ప్రాధాన్యతని తెలియజెప్పాలనేటటువంటి సదుద్దేశంతో ఆనాడు సిపిఐ రాష్ట్ర నాయకులు, జాతీయ నాయకులు అందరూ కలిసి ప్రయత్నం చేసినటువంటి తరిమిలా కదిలినటువంటి ఈ యొక్క ప్రయత్నం వేగవంతంగా పూర్తి చేయడానికి అధికారులు తక్షణమే సహకరించాల్సినటువంటి అవసరం ఉన్నది. కొండవీటి కోట వైశాల్యం 5 చదరపు మైళ్ళు ఉంటుంది. నాడు 10 పేటలు ఉండేవి. చుట్టూ 32 మైళ్ళ ప్రాకారం, దాని వెలుపల అగర్త ఉండేది. అగర్త మడుగులాంటి నిర్మాణం, ఇందులో మొసళ్ళు ఉండేవి. శత్రువులను మట్టుబెట్టడం కోసం ఈ కందకాలను తవ్వించారు. ,1700 అడుగుల ఎత్తుగల కొండవీడు కొండపై దుర్గంతో పాటు 32 మైళ్ళ ప్రాకారం నిర్మించారు. గుర్రపు సాలలు, 2 ధాన్యాగారాలు, 5 దేవాలయాలు, ఆయుధశాల, నేతికట్టు, మసీదు, ఖజానాలు నిర్మించారు. కొండవీడు కోటలోకి రాకపోకలు సాగించడానికి కొండ కింద నుంచి పైభాగం వరకు నేటికి మెట్లు ఉన్నాయి. ఆనాడు నిర్మించిన మెట్ల మీదనే ఇప్పుడు కూడా రాకపోకలు సాగిస్తున్నారు. కొండవీటి ప్రాంతంలో మూలాంకురేశ్వరి దేవాలయం, ఫిరంగిపురం, వీరభద్రస్వామి దేవాలయం వంటి ఎన్నో మందిరాలున్నాయి. కొన్ని పూర్తిగా శిథిలమయ్యాయి. పగిలిపోయిన దేవతామూర్తులు, రోళ్లు, బావులు, కట్టడాలు ఇలాంటివి ఇక్కడ ఎన్నో కనిపిస్తాయి. ఇక్కడి ఒక్కో బురుజుకు ఒక్కో పేరుంది. ఉదాహరణకు రాణిగారి బురుజు, నెమల్ల బురుజు, ఆళ్లవారి బురుజు, బ్రహ్మదేవుని బురుజు, తిరుమలయ్య బురుజు, అలాగే పుట్టలమ్మ చెరువు, వెదుళ్ల చెరువు, ముత్యాలమ్మ చెరువు వంటి చెరువులు కనిపిస్తాయి. రెడ్డి రాజుల్ని మోసంతో చంపించిన కత్తుల బావి, శ్రీనాథ కవి సార్వభౌముని శాసనం వంటి చారిత్రక ప్రదేశాలున్నాయి. కొండవీటిలో అన్నిటికన్నా ఆసక్తిని కలిగించేవి ఇక్కడ బావులు. ఇంత ఎత్తైన కొండపై ఇంతింత లోతు బావుల్ని ఎలా తవ్వించారన్నది ఇప్పటికీ ఊహకందదు. వీటి నుంచి నీళ్లు తోడేందుకు చాలా పొడవైన చాంతాలు వాడేవారు. అందుకే కొండవీటి చాంతాలు అన్న నానుడి వచ్చింది. బిగ్ స్టోరీలో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్ టు బిగ్ స్టోరీ.
ఇంతటి చరిత్ర కలిగిన కొండవీడు ఇప్పుడు ఏ పరిస్థితిలో ఉంది? ఇక్కడి మంచినీటి కోసం 3 చెరువులను నాటి పాలకులు తవ్వించారు. వాటి పరిస్థితి ఇప్పుడు ఏంటి? కొండవీడు ప్రస్తుతం ఎలా ఉంది? కొండవీడు కొండపై అపురూప చారిత్రక సంపదను కొందరు సంఘ వ్యతిరేక శక్తులు నాశనం చేస్తున్నారు. దేవాలయాల్లోని విగ్రహాలు ప్రతిష్ఠించేటప్పుడు బంగారం, నవరత్నాలు బాగా వాడతారని నమ్మకంతో దుండగులు యథేచ్ఛగా తవ్వకాలు సాగిస్తున్నారు. ప్రతి దేవాలయంలో నిధుల కోసం తవ్వడం వలన పురాతన కట్టడాలు కూలిపోతున్నాయి. ఈ తవ్వకాలు సాగించడానికి సుదూర ప్రాంతాల నుంచి కూడా కొన్ని ముఠాలు వస్తున్నాయి. దుండగులు రాత్రి వేళల్లో దీపాల వెలుతురులో ఈ తవ్వకాలు సాగిస్తున్నారు. తవ్వకాలు సాగిస్తూ గతంలో కొన్ని ముఠాలు పోలీసులకు పట్టుబడినా వారి మీద సరైన చర్యలు మాత్రం తీసుకోవడం లేదు. రెడ్డి రాజుల కాలంలో స్వర్ణయుగంలాగా భావించే ఈ కోట వెనుక అద్భుతమైనటువంటి గాథలు, చారిత్రక ఘట్టాలు, ఆ కోట భద్రమైన తీరు, ఇవన్నీ కూడా కథలుగా చెప్పుకునేటువంటి చారిత్రక ప్రదేశం కొండవీటి కోట. అలాంటి కోటను ఇటీవల పునరుద్ధరించి చారిత్రకంగా అభివృద్ధి చేయాలని ఒక దశాబ్ద కాలంగా ఒక పౌర కమిటీ ఏర్పడింది. అలాంటి కమిటీని ప్రోత్సహించడంలో సిపిఐ మొదటి నుంచి ముందుంది. ఇక కొండవీడు ప్రాంతంలో చెరువులు ప్రస్తుతం నిరుపయోగంగా పడి ఉన్నాయి. కొండవీడు కొండ మీద నాటి రాజులు మంచినీటి చెరువులను తవ్వించారు. వాటిని వెదుళ్ల చెరువు, ముత్యాలమ్మ చెరువు, పట్టలమ్మ చెరువు అని పిలుస్తారు. ఆయా చెరువులు ఒకదాని తర్వాత మరొకటి నిండే విధంగా నిర్మాణం చేశారు. ఈ చెరువుల్లో ఎప్పుడూ పుష్కలంగా నీరు ఉంటుంది. వెదుళ్ల చెరువులలో వేసవి కాలంలో కూడా నీరు ఉంటుంది. మంచినీటి కోసం నాడు తవ్వించిన చెరువులు నేడు మేత కోసం వెళ్లే పశువుల కోసం వినియోగిస్తున్నారు. ప్రస్తుతం ఈ చెరువులను మరమ్మతులు చేసి రక్షిత మంచినీటి పథకాలు నిర్మిస్తే దిగువన గల కొండవీడు పరిసర గ్రామాలకు మంచినీటి కొరత తీరుతోంది. ఇక్కడ ఉన్న బురుజులు మొత్తం శిథిలమవుతున్నాయి. అప్పట్లో 20కి పైగా కొండవీడులో బురుజులు నిర్మించారు. అందులో చాలా వరకు శిథిలమైపోగా కొన్ని మాత్రమే మిగిలి ఉన్నాయి. కొండపైకి వెళ్లే మార్గానికి పక్కగా నరసింహాలయం ఉంది. ఇక్కడ శ్రీరంగరాయలు వేయించిన శాసనం ఉంది. సింహద్వారానికి ఎడమ పక్కగా వేణుగోపాల స్వామి గుడి, నగరేశ్వర స్వామి గుడి, రామేశ్వర స్వామి గుడి, ముత్యాలమ్మ, పుట్టలమ్మ గుడులు ఉన్నాయి. ఆలయాలన్నీ శిథిలావస్థలో ఉన్నాయి. పాలకులు మారినా కొండవీడు ప్రాంతం అభివృద్ధికి మాత్రం నోచుకోవడం లేదు. ఇంతటి కళా సంపదలున్నా పాలకులు ఎందుకు పట్టనట్లుగా ఉంటున్నారు? కొండవీడు ఘన చరిత్రను చాటి చెప్పేందుకు పాలకులు ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారు? అత్యంత కళా నైపుణ్యంతో రూపుదిద్దుకున్న సంపద మట్టి పాలవుతోంది. కొండవీటి రాజుల కళలను బాగా పోషించిన కారణంగా ఇక్కడ అపురూప కళాఖండాలు వెలిశాయి. ప్రస్తుతం కత్తుల బావిగా పిలిచే గోపినాథ స్వామి ఆలయం అత్యంత విలువైన శిల్పకళా నైపుణ్యంతో ఉట్టిపడుతోంది. ఈ ఆలయం లోపల గోడలకు విలువైన శిల్పకళా సంపద ఉంది.
పట్టించుకునే నాదుడే లేకపోవడంతో ఆలయం గోడలపై చెట్లు పెరిగి వృక్షాలయ్యాయి. గబ్బిలాల నివాసం వలన మానవ మాత్రుడు ఇక్కడ అడుగు పెట్టలేని పరిస్థితి ఉంది. ఆలయం పేగాట రాయులకు నిలయమైంది. గుడి ముందు విజయనగర రాజులు పాతించిన విజయ ధ్వజం ఉంది. ఇది చూపర్లకు ఎంతో కనువిందు చేస్తుంది. గుడి సమీపం పొలాల్లో గల నంది విగ్రహం ముష్కర్ల చేతిలో ముక్కలైంది. కొండ పరిసరాల్లో దిగువ భాగాన పలు దేవతామూర్తులు విగ్రహాలున్నాయి. ఆ విగ్రహాలన్నీ శిథిలమవుతున్నాయి. నాటి రాజులు వేయించిన శిలా శాసనాలు ఇప్పటికీ కనిపిస్తూనే ఉన్నా కొన్ని చోట్ల మాత్రం దుండగులు పాడు చేస్తున్నారు. కొండవీడు రాజులు సామాజిక సేవలకు ఎంతో ప్రాధాన్యత ఇచ్చారు. ఫిరంగిపురం నుండి మేడికొండూరు వరకు 6 మైళ్ల పొడవు గల మల్కా చెరువు నాటి రాజులు నిర్మించినదే. అప్పట్లో ప్రజలు మంచినీటి సౌకర్యం కోసం నిర్మించిన మల్కా చెరువు ఇప్పటికీ ఈ ప్రాంత ప్రజలు సాగునీటి అవసరాలను తీరుస్తుంది. అంతటి ప్రాశస్త్యం కల కొండవీడు పాలకులకు ఆదరణ లేక కళావిహీనంగా తయారైంది. పెద్ద పర్యాటక కేంద్రంగా అవతరించే అవకాశమున్న నామ మాత్రమే. అన్ని ప్రభుత్వాలు కూడా నిర్లక్ష్యం చేస్తూ మరి చాలా ఇబ్బంది పెడతా ఉన్నాయి. మరి టూరిజంగా డెవలప్ చేసి ఇస్కాన్ టెంపుల్ కూడా నిర్మాణం చేయడం ద్వారా ఆ ఏరియానంతా కూడా డెవలప్ చేస్తానని చెప్పి ఎన్నోసార్లు చెప్పడం జరిగింది. అన్ని ప్రభుత్వాలు రావటం మరి అక్కడ శంకుస్థాపన చేయటం వెళ్ళిపోవడమే కానీ ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేసిన దాఖలాలు ఎక్కడా కనపడటం లేదు. ప్రపంచంలో మరెక్కడా లేని వేణుగోపాలస్వామి దేవాలయం కొండవీడు ప్రాంతంలోని చంగీజ్ ఖాన్ పేటలో ఉంది. ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసేందుకు అంతర్జాతీయ ఇస్కాన్ ముందుకు వచ్చింది. సుమారు 500 కోట్లతో స్వర్ణ దేవాలయం, గోశాల, పాఠశాలతో పాటు కొండవీడు కోటను అభివృద్ధి చేసేందుకు అంగీకరించారు. దీనిలో భాగంగా ప్రభుత్వం తరపు నుంచి 100 ఎకరాల భూమిని 99 సంవత్సరాల పాటు ఇస్కాన్ లీజుకు కోరింది. అందుకు సంబంధించి ఎకరానికి 1,00,000 చొప్పున నగదు కూడా చెల్లించారు. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం అయినా ఈ యొక్క కొండవీడు ప్రాంత అభివృద్ధిని పర్యాటక కేంద్రంగా చేసి విదేశీయుల్ని ఆకర్షించే దానికోసం చిత్తశుద్ధితో కృషి చేయాలని ఈ సందర్భంగా అట్లా కనుక చేస్తే కనుక ఈ ప్రాంతం అభివృద్ధి చెంది మరి ఒక పర్యాటక కేంద్రంగానే కాకుండా మరి ఈ ప్రాంతంలో విదేశీయుల్ని ఆకర్షించే దానికోసం కూడా తద్వారా పరోక్షంగా అనేక విధాలైన పన్నుల రూపేణా కూడా ఆదాయాన్ని పెంచుకోవడానికి కూడా అవకాశం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. ప్రభుత్వం పూర్తి స్థాయిలో భూమిని ఇస్కాన్కు అప్పగించడంలో వెనుకబడింది. దీంతో అభివృద్ధి ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న చందంగా తయారైంది. గోశాలకు మాత్రం కొంత భూమిని అప్పగించడంతో అందులో ఇస్కాన్ వాళ్ళు నిర్మాణం ప్రారంభించారు. మరోవైపు కొండమెట్ల మార్గం శిథిలావస్థకు చేరుకొని కంప చెట్లతో నిండిపోయింది. దీంతో పర్యాటకులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ నేపథ్యంలో కోట్ల రూపాయలతో కొండపైకి పుట్టకోట గ్రామం వైపుగా రోడ్డు వేయాలని నిర్ణయించారు. అయితే అది కూడా అసంపూర్తిగా మిగిలిపోయిన పరిస్థితి ఏర్పడింది. ఎంతో చారిత్రాత్మక కలిగిన ప్రదేశాలు ఎన్నో ఉన్నాయి. అయినప్పటికీ కూడా ఇక్కడ అభివృద్ధి మాత్రం ఆమడ దూరంలోనే ఉందని చెప్పుకోవచ్చు. ఇంత అందమైన ప్రదేశాలు ఉన్నప్పటికీ కూడా ఇప్పటి వరకు కూడా ఏ ప్రభుత్వాలు కూడా దీన్ని అభివృద్ధి చేయడానికి ముందుకు రాలేదు. అయితే ప్రస్తుతం దీన్ని ఇస్కాన్ సంస్థ అభివృద్ధి చేయడానికి ముందుకు వచ్చినప్పుడు కూడా ప్రభుత్వాలు వెనకడుగు వేస్తున్న పరిస్థితి కనబడుతూ ఉంది. ఏదేమైనప్పటికీ కూడా ఇక్కడ ఇటువంటి అందమైన ప్రాంతాలను అభివృద్ధి పరిచి ఒక పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఎంతైనా ఉందని చెప్పేసి ఇక్కడ ప్రజలు కోరుకుంటా ఉన్నారు. 99% ప్రజల కోసం కాంబశివరావు, 99 టీవీ, గుంటూరు. అభివృద్ధి పేరిట హడావుడిగా ఆర్భాటపు శంకుస్థాపనలు చేసిన శిలాఫలకాలు అధికారుల, పాలకుల తీరును వెక్కిరిస్తున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం మేలుకుని ముందుకొచ్చి కొండవీడు అభివృద్ధికి పూనుకోవాలని ఈ ప్రాంత ప్రజానీకం కోరుకుంటోంది. ఇది ఇవాల్టి బిగ్ స్టోరీ. తిరిగి మరో అంశంతో మళ్ళీ కలుద్దాం.